ఆయన దగ్గర పెరిగాను చాలా కాలం. పియూసీ వరకు అంటే 66 వరకు 1966 వరకు బెజవాడలో ఉన్న తాతగారి దగ్గర. 66లో పియూసీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ విశాఖపట్నం వచ్చాను. అప్పుడు నాన్నగారు విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నం వచ్చిన తర్వాత మధ్యలో వస్తూ వెళుతూ ఉండేవాడిని. అప్పుడు ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మరి నువ్వు ఏం చదువుతావు? నాకేం తెలుసు, నాకేం. అయితే సరే నువ్వు బిఎస్సీలో చేరు అన్నారు. ఆ బెజవాడ తాతగారి దగ్గర ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఎప్పుడు తాతగారు కానీ నాన్నగారు కానీ స్పూన్ ఫీడింగ్ అనేటువంటిది క్వశ్చన్ లేదు. నాకు ఎప్పుడు కూడా స్పూన్ ఫీడింగ్ అనేటువంటిది వాళ్ళు పూర్తి. నేను స్కూల్లో చదవలేదు. నాన్నగారు మా చిన్నాన్నగారు వాళ్ళు ఎవరు స్కూల్లో చదవలేదు. తాతగారు తానే ఇంట్లో వాళ్ళని చదివించి మెట్రికులేషన్ బెనారస్ మెట్రిక్ పంపించి అది అయిన తర్వాత కాలేజీకి ఒకసారి కాలేజీకి పంపించారు. ఆయన యొక్క పద్ధతి తాతగారి పద్ధతి. అలాగే తన పిల్లల్ని కాకుండా వారితో పాటు మరికొంతమంది పిల్లల్ని కూడా తాతగారు అలా ట్రైనప్ చేశారు. వాళ్ళు అలాగే అదే పద్ధతిలో నన్ను కూడా స్కూల్కి పంపలేదు. తాతగారి దగ్గర ఉండేవాడిని నేను స్కూల్కి పంపలేదు, చదివించారు. అయిన తర్వాత మెట్రికులేషన్ అయిపోయింది. అంటే అప్పుడు బెనారస్ మెట్రిక్ తీసేశారు. అప్పుడు బయట నుంచి వచ్చి రాసేది. అందుకని ఆంధ్ర మెట్రికులేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తాతగారు పియూసీలో చేరాలి కాలేజీలో. తాతగారు కాలేజీలో చేరాలంటే ఏం చేయాలి? నేను చేర్పిస్తారని. ఏం చేర్పిస్తామంటే నువ్వు చేరాల్సిందన్నారు. అంటే ఎంత ట్రైనింగ్ అంటే ఎటువంటి ట్రైనింగ్ అంటే నాకు బాగా గుర్తు. నాకు 9వ సంవత్సరం వచ్చేప్పటికి ఆయన ఏం చేసేవారంటే ఒరే నువ్వు షాప్కి వెళ్ళి ఇగో ఈ లిస్టు ప్రకారం ఆ మూలికలు ఇలా పట్టుకొచ్చిన తర్వాత వాటిని ఇగో ఇలా కలపాలి, ఇలా నూరాలి, ఇలా చేయాలి. నాకు బాగా గుర్తు. నా చిన్నప్పుడు ఆ నాన్నగారు మా మామగారు ఉండేవారా ఆవిడ, తర్వాత మా చిన్నాన్నగారు వాళ్ళు కూడా భరద్వాజ మేస్టర్ వీళ్ళు కూడా తాతగారు ఆ ఆయుర్వేదం మందులు తయారు చేసి ఇంత ముద్ద తయారు చేసి వీళ్ళందరికీ ఇస్తే మాతలు చుట్టేవారు అనమాట. నాన్నగారు కూడా చుట్టేవారు. నాకు బాగా గుర్తు చిన్నప్పుడు. ఇంకో ఆయన లక్ష్మణుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఒక పల్లెటూరు నుంచి వచ్చి తాతగారి దగ్గర ఉన్నాడు. ఈ మధ్యనే 97 సంవత్సరాలు ఉండి మంచి చనిపోయాడు. ఆయన ఆయుర్వేదం నేర్చుకున్నాడు తాతగారి దగ్గర. అతను కూడా అంతే. వీళ్ళందరూ ఉండి తాతగారుల నూరి ఇవన్నీ చేసి ఈ ముద్ద ఇస్తే వీళ్ళందరూ మాతలు తయారు చేసేవాళ్ళు చాలా ఫాస్ట్ గా. నాన్నగారు అయితే 2 చేతుల తెల్ల చేసేవారు మాతలు. నాకు బాగా గుర్తు చిన్నప్పుడు. ఆయుర్వేదం మాతలు తయారు చేసేవాడు. ఆ మాతలు తయారు చేయడం తర్వాత ఈ టానిక్ తాతగారు ఓజన్ టానిక్ తయారు చేసేవాడు. ఇప్పుడు అదే మళ్ళీ వారి ఇచ్చిన ట్రైనింగ్ మళ్ళీ తయారు చేస్తున్నారు. అవన్నీ సీసాలు నింపడం ఇవన్నీ చేసేవారు. అంటే గుంటూరు కాలేజీకి వెళ్ళి వచ్చి మళ్ళీ సాయంత్రం కూర్చొని ఇవన్నీ చేసేవారు నాన్నగారు కానీ బాబాయ్ కానీ వీళ్ళు. ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. నాన్నగారు ఆయుర్వేదం కూడా చేసేవారు. కొంతమందికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే హోమియోపతి ఈ కాన్స్టిట్యూషన్ పనికిరాదంటే ఆయుర్వేదం ట్రీట్మెంట్ చేసేవారు కొంతమంది. అది కూడా ఆయన నేర్చుకున్నారు ఆయన దగ్గర తాతగారి దగ్గర. అటువంటి ట్రైనింగ్ కూడా జరిగింది. అలా పియూసీ కాలేజీకి వెళ్ళాలంటే తాతగారు చెప్పారు కాలేజీకి ఇలా వెళ్ళాలి, అక్కడ ప్రిన్సిపాల్ని కలుసుకో, నేను మెట్రికులేషన్ పాస్ అయ్యాను పియూసీలో చేరాలని చెప్పి అడుగు, అప్లికేషన్ ఇస్తారు పట్రా నింపు, నీకు అనుమానం వస్తే నన్ను అడుగు, ఎలా చేయాలో చెప్తాను, ఫీజు ఎంత కట్టాలో అడుగు, డబ్బులు ఇస్తాను, వెళ్ళి ఫీజు కట్టు. దీంట్లో ఏముంది అర్థం కాంది. ఆయన ట్రైనింగ్ అట్లా ఉండేది. ఆయన తాతగారి దగ్గర ట్రైనింగ్ ఎటువంటిదంటే చెప్పాక 4 గంటల నిద్ర లేవాలి. అంతేకాకుండా చదువు విషయంలో కూడా ఆయన కూర్చోబెట్టి చదువు చెప్పడం కాదు. లక్ష్మణ గారు చెప్పినట్టుగా ఆ మార్కెట్కి వెళ్తున్నప్పుడు లేకపోతే సాయంత్రం తాతగారు రోజు వాహ్యాలు తీసుకెళ్లేవారు. ఆ నాన్నగారిని చిన్నాన్నగారిని వాళ్ళని కూడా తీసుకెళ్లేవారు చిన్నప్పుడు. అలాగే నన్ను కూడా అక్కడ తీసుకెళ్లేవారు. ఆ నడుస్తున్నప్పుడు అప్పుడు చెప్పేవారు ఈ పాఠం చెప్పడం, సంస్కృతం నేర్పడం కానీ లేకపోతే దీని అర్థం ఇదని కానీ భగవద్గీతలో శ్లోక అర్థం ఇదని కానీ అప్పుడు చెప్పేవారు. అంతేకాని నా కూర్చోబెట్టి ఏదో చెప్పడం అట్లా కాదు. కూర్చోబెట్టి కొంత అప్పుడప్పుడు చెప్పినా ఎక్కువ అటు వెళ్తున్నప్పుడు వచ్చేప్పుడు తాతగారు చెప్పడం అట్లాగే మాస్టర్ చెప్పడం నాన్నగారు చెప్పడం కూడా అట్లా. ఇందాక ఆయన చెప్పారు ఎగ్జాంపుల్ ఎలా చెప్పేవారు ఆ నడిచి వెళ్ళినప్పుడు చెప్పడం, అప్పుడు చెప్పినటువంటిది బాగా నాటకం ఉన్నటువంటిది. అలాగే ఆయన షేక్స్పియర్ డ్రామాస్ కానీ తాతగారు ఇటు కాళిదాసు కావ్యాలు కానీ నాటకాలు కానీ షేక్స్పియర్ డ్రామాస్ కానీ ఇవన్నీ అలాగే చెప్పారు. చెప్పిన తర్వాత నువ్వు చదువు అనేవారు. నువ్వు చదివిన తర్వాత ఎట్లా అర్థం కాలేదో అడుగునేవారు.
అంతేకాని స్పూన్ ఫీడింగ్ మాత్రం ఎప్పుడు చేసేవారు కాదు. ఏ పనైనా సరే నువ్వు వెళ్ళి చేయి, నీకు అర్థం కాకపోతే అడుగు. అందుకే కాలేజీలోకి వెళ్ళడం, ఫీజు కట్టడం, అది ఫస్ట్ టైం అసలు అప్పుడు ముందు స్కూల్లో చదివితే కదా ఫస్ట్ టైం ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అందరూ వెళ్ళడం లేదా, కాలేజీకి వెళ్ళిన చేత కదా వెళ్ళండి. అలా వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడి అప్లికేషన్ తీసుకొచ్చి ఫిలప్ చేసి ఫీజు కట్టి కాలేజీలో జాయిన్ అయ్యి అట్లా చేశారన్నమాట. నీ అంతా నీకు రావాలి, నేను చేస్తే నీకేం వస్తుంది రా అనేవారు. అదొకటి ట్రైనింగ్ అనమాట. మాస్టర్ ట్రైనింగ్ కూడా అటువంటిది. ఎగ్జాక్ట్ గా అలాగే ట్రైనింగ్ ఇచ్చారు మా అందరికి కూడా. అంటే కంప్లీట్ గా నువ్వు బిల్డప్ అవ్వాలి, నువ్వు ఎలా చేయాలి, నువ్వు ఇంకోటి చేయగలిగేట్టు ఉండాలి, కానీ నీకే ఇంకోటి చేసి పెట్టేట్టుగా ఉంటే నువ్వేం చేస్తావు ఇంకోటికి అనేవారు. అట్లా అయిన తర్వాత పీయూసీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బిఎస్సీలో చేరమన్నారు. సరే బిఎస్సీ అయిపోయింది. బిఎస్సీ అయిపోయిన తర్వాత ఈ లోపల జనకులం మాస్టర్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్పారు, ఈ జనకులంలో మా కామేశ్వరరావు మాస్టారు, నేను, అక్కడ మురళీకృష్ణ మా సోదరుడు నువ్వు వచ్చింటాడు ఇక్కడ దగ్గరలో ఉండి ఆయన, అదే కామేశ్వర శర్మ ఉన్నాడు, భాస్కరపట్ల కామేశ్వర శర్మ, నేను, మేమందరం కూడా ఏఎల్ఎన్ గారు, కేఎస్ఎస్ గారు, సిఎల్ మూర్తి గారు, ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి వారు, వారితో పాటు మేము, ఆ నెక్స్ట్ వయసు గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళం మేము. ఆ తర్వాత మా తర్వాత వచ్చాడు మా సోదరుడు సిహెచ్ఎస్ రాజు, అంటే దీంట్లో టీచర్స్ గా, జనకుల టీచర్స్ గా. అప్పుడు అక్కడి నుంచి చిన్నవాళ్ళ దగ్గర నుంచి జనకులానికి ఆ కాలేజీకి సైకిల్ మీద వెళ్ళి, ఏవిఎన్ కాలేజీకి మళ్ళీ సైకిల్ మీద వచ్చి హ్యాపీ మళ్ళీ సైకిల్ మీద నడిచి అక్కడ జనకులానికి వెళ్ళి రామాయణానికి పొద్దున్నే వెళ్ళి కానీ క్లాసులు చెప్పి, ఇలాగా సెలవుల్లో పూర్తిగా వెళ్ళి చెప్పి ఇలా